హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, క్రీడలు, ఒక్కొక్క అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాము. ఈరోజు అంతర్గత జల రవాణాని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో చూద్దాము. మరియు ఒప్పంద వ్యవసాయం గురించి మనం తరచూ క్రితం క్లాస్లో నుండి చర్చించుకుంటూ ఉన్నాము. ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటి, ఏ రకంగా ఉంటుంది, వ్యవసాయ రైతుకి అది ఇదని చెప్పేసి దానికి సంబంధించి ఇటీవల ఒడిశాకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తెలుసుకున్నాము. సో ఈ రోజున వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి కొన్ని కీలకమైన గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అవేంటో చూద్దాము. మరియు తీవ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి భారతదేశంలోని 2 రాష్ట్రాలను ప్రస్తావన చేస్తూ కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. అదేంటో చూద్దాము. మరియు కెనాల్ బేస్డ్ వాటర్ సప్లై అనే ఒక అంశం వార్తల్లో ఉంది, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి. అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈ కామర్స్కి సంబంధించి ఏ దేశం నుండి ఒక వస్తువు వస్తుంది దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అవన్నీ కూడా చూద్దాం. వినియోగదారుల హక్కుల చట్టం ఏదైతే కొత్తగా అమలవుతుందో దానికి సంబంధించి భాగంగా. అండ్ వీటితో పాటు కరోనా రిలేటెడ్ అంశాలు కానివ్వండి, వ్యాక్సిన్ ప్రయోగాలు, మరియు ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని గురించి చర్చించుకునే ముందు అసలు ఎందుకు వార్తలకు వచ్చిందో చూద్దాం. చూడండి, మనకు భారతదేశము ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాము. అండ్ మన భారతదేశం యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వేరే దేశాలతో సంబంధం పెట్టుకోవాలంటే భూ మార్గాన పెట్టుకోవచ్చు లేదా వాయు మార్గాన్ని పెట్టుకోవచ్చు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ 3 దిక్కులకు కూడా సముద్రం ఉంటుంది కాబట్టి సముద్ర మార్గాన్ని ఎక్కువగా పెట్టుకుంటుంది. భారతదేశం ఏవైతే వస్తువులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో, భారతదేశం ఏ పంటనైతే ఎక్కువగా పండిస్తుందో మిగులు ఉంటుంది కదా. ఎప్పుడైనా ఏ దేశమైనా మిగులునే ఎగుమతి చేస్తుంది. మన దగ్గర తక్కువ ఉండేది మనం ఎగుమతి చేయం, తక్కువ మన అవసరాలు తీర్చుకోవాలి. మన అవసరాలు తీరిన తర్వాత వేరే దేశానికి చేసేలా. సో అలా మిగులు మొత్తాన్ని కానివ్వండి వేరే దేశంతో సంబంధాల భాగంగా మనం వాణిజ్యం చేసుకుంటాం. మన దేశంలో ఎగుమతి చేసుకుంటాము, అవసరం అనుకున్న వస్తువులను దిగుమతి చేసుకుంటాము. అందుకోసం మనం నౌకాయానాన్ని ఎంచుకుంటాం. సింపుల్ చెప్పాలంటే షిప్పుల ద్వారా పెద్ద పెద్ద కార్గోస్ వెళ్తాయి, పెద్ద పెద్ద షిప్పులు వెళ్తాయి. మీరు చూడండి, కాకినాడ కానీ, కండ్లా పోర్టు కానివ్వండి, హుగ్లీ పోర్టు కానివ్వండి, అవన్నీ చూస్తే అక్కడ పెద్ద పెద్ద షిప్పులు కనబడతాయి. పెద్ద పెద్ద కార్గోలు ఎక్కిచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. సో అలాంటిది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నిలిచిన వార్త దీనికి సంబంధించింది కాదు. భారతదేశంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశం చుట్టూ వాటర్ ఉంది, భారతదేశం లోపల కూడా వాటర్ ఉంది. ఎలా? ఇన్లాండ్ వాటర్ ఉంది. ఇన్లాండ్ వాటర్ అంటే విత్ ఇన్ ద ల్యాండ్. సింపుల్ చెప్పాలంటే నదులు ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి పోతాయి. ఒక నది కనీసం 4-5 రాష్ట్రాలను కలుపుతాయి. అలాంటి ఆ నదులు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని ఆ నదిలో ఉండే నీరు ఉంటుంది కదా, ఆ నీటిపైన జరిగే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో, ఆ నీటిపైన జరిగే కార్గో కానివ్వండి, లేదా వస్తు రవాణా కానివ్వండి, లేదంటే ప్యాసింజర్ ట్రావెలింగ్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా మనం అంతర్గత జల రవాణా అంటాము. ఎగ్జాంపుల్, ఒక నది, గంగా నది ఉందనుకోండి, గంగా నది మీదకి ఆ గంగా నది ఏ రాష్ట్రాలకు వెళ్ళిపోతుందో ఆ రాష్ట్రాల చుట్టూ కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పై నుండి మనం ట్రాన్స్పోర్టేషన్ వస్తువులు పంపిస్తాము, లేదా ఒక సిటీ నుండి ఇంకొక సిటీ, ఇంటర్ సిటీల మధ్యలో ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు వేరే ప్రాంతానికి చేర్చడం, అలా అంతర్గత రవాణా అనే అంశం ఉంటుంది. దాని విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. అదేంటంటే ఇప్పటి వరకు అంతర్గత జల రవాణా విషయంలో కేంద్ర ప్రభుత్వము కొన్ని రుసుము వసూలు చేసేది. రుసుము అంటే ఏంటి? ఈ నదులపైన నడుస్తున్నందుకు షిప్పులు కానీ కార్గోస్ కానీ ఉంటాయి కదా, క్రూయిజ్లు, వాటిపైన కనీసం 2 నుండి 5 పైసల రూపాయలు, 2 నుండి 5 పైసల రూపాయలు కిలోమీటర్కి వసూలు చేస్తుండే. సో ఆ రకంగా ఏమవుతుంది, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దానికి ఇది అదనంగా రేటు పెరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేసింది, మీరు ఇన్లాండ్ వాటర్ వేని ప్రోత్సహించడానికి ఇప్పటి వరకు షిప్ల పైన కానివ్వండి, క్రూజెస్ పైన కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఏదైతే అంశం ఉంటుందో, ఏవైతే వస్తువులు ఉంటుందో వాటిని మేము మాఫీ చేస్తున్నాం. రానున్న 3 సంవత్సరాల పాటు 3 ఇయర్స్, రానున్న 3 సంవత్సరాల పాటు ఎలాంటి రుసుమును కూడా ఇన్లాండ్ వాటర్ వేస్ విషయంలో మేము వసూలు చేయము. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, రేటు తగ్గేసరికి చాలామంది పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఈ బోట్ నడిపే వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా ఈ బోట్ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు, షిప్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో దీన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండ్ గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వం ఈ అంశం చేయడం వెనుక చాలా ఉన్నాయి. కేవలం మనకు 2 నుండి 5 పైసలు ఒక కిలోమీటర్ కన్నా ఆలోచిస్తున్నాం, కానీ ఇది కాదు. ఎప్పుడైనా ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ రకంగా సేఫ్ అంటే, ఒకటి పొల్యూషన్ని తగ్గిస్తుంది. అదే మనం సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ చేసామనుకోండి, రోడ్డు మార్గాన కానీ రైలు మార్గాన కానీ చేసామనుకోండి, పొల్యూషన్, దానిలో డీజిల్, పెట్రోల్, విపరీతంగా పొల్యూషన్ అనేది వెదజల్లుతుంది. అలా ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ వాటర్ వేలో మనం ప్రోత్సహిస్తే రేటు తక్కువగా ఉంటుంది.
అండ్ దాంతోపాటు మనకి పొల్యూషన్ పర్యావరణ హితంగా మనకి పర్యావరణానికి కూడా కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఒక సర్వే ఉంది, రైట్స్ సంస్థ చేసింది. రేల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ సంస్థ 2014 సర్వే ప్రకారం ఏం చెప్తుంది అంటే, మనకు వస్తు రవాణా రకరకాల మార్గాలు జరుగుతుంది. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సర్ఫేస్ అంటే రైలు లేకపోతే రోడ్డు మార్గం ఏదైనా కావచ్చు. అలా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్కి యావరేజ్గా 2.50 రూపాయలు ఖర్చు అయితే వాటర్ ట్రాన్స్పోర్ట్కి కేవలం ₹1 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఏది చౌకగా ఉంది, అందులోని ఇప్పుడు రుసుము తగ్గించే వరకు ఇంకా చౌకగా అవుతుంది. చాలామంది పారిశ్రామికవేత్తలు కానీ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చర్ ఏమవుతారు, తక్కువ రేట్లో అది గమ్యానికి చేరితే సరిపోతుంది, అది పైనకి వెళ్ళిపోతుందా ల్యాండ్ పైన పోతుందా ఇవన్నీ అవసరం లేదు, నాది చేరాల్సిన గమ్యాన్ని చేరితే చాలు. సో అలా తక్కువ రేటు సైడ్ చూస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, రోడ్డు పైన ట్రాఫిక్ అనేది తగ్గుతుంది, వచ్చే వెదర్లో పొల్యూషన్ తగ్గిపోతుంది. సో మనకు ఉన్న ఈ జలాలను కూడా వాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకోసం అని చెప్పేసి ఈ కీలక నిర్ణయాన్ని ఇకపై ఏవైతే ఉంటాయో షిప్పులు మరియు క్రూజుల పైన కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఏదైతే అమౌంట్ ఉంటుందో రుసుములు ఉంటాయో వాటిని రానున్న 3 ఏళ్ల పాటు తొలగిస్తాము, మాఫీ చేస్తాము అనేది. అలా రుసుములను వసూలు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సింపుల్ చూడండి, మనకి ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాము, ఇండియన్ రైల్వేస్ అంటాము. ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క సంస్థ ఉంటుంది దాన్ని నియంత్రించడానికి, నిర్వహించడానికి. సో రోడ్లకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పెద్దనట్టుగా, ఇండియన్ రైల్వేస్ సంబంధించి మొత్తం కూడా రైళ్లను పర్యవేక్షణ చేస్తుంది. అలా వాటర్కి సంబంధించి పర్యవేక్షణ సంస్థ మన వాటర్కి సంబంధించి ఏదైతే ఉంటుందో మన భూమి లోపల, మన సింపుల్ చెప్పిన భారతదేశం లోపల ఇన్లాండ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో నదులపైన నడిచే షిప్లు వాటిని కంట్రోల్ చేసే సంస్థ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే 1986. అండ్ ఇది చట్టబద్ధ సంస్థ. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది చట్టబద్ధ సంస్థ. సో 1986లో ఏర్పాటు చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీ నోయిడాలో ఉంది. యూపీ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఇన్లాండ్ వాటర్వేస్ సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వడము, వాళ్ళ నుండి రుసుములు వసూలు చేయడం, ఇందాక చెప్పింది వసూలు చేయడం, ఇవన్నీ చేస్తుంది. సో ఈ రకంగా ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో అంతర్గత జల రవాణాకి సంబంధించిన టోటల్ గైడ్ లైన్స్ నిర్వహణ చేస్తుంది. ఇది ఒకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 1986లో ఏర్పడింది. ప్రస్తుతం దీని కేంద్రం నోయిడా యూపీలో ఉంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన భారతదేశంలో రకరకాల ఇన్లాండ్ వాటర్వేస్ ఉన్నాయి. మన భారతదేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు NH1, NH2 అని పిలుస్తాం కదా. ఇన్లాండ్ వాటర్వేస్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఇన్లాండ్ వాటర్వే IWW అంటాము, 1, 2 అని. అలా వాటర్వేస్ అథారిటీ యాక్ట్ 2016 ఆధారంగా భారతదేశంలో దాదాపు 111 ఇన్లాండ్ వాటర్వేస్ ఉన్నాయి. అంటే రకరకాల నదుల మీద రకరకాల ప్రాంతాల మధ్యలో బోట్స్ నడుస్తాయి కదా ఈ షిప్పులు, వాటికి సంబంధించి ఒక్కొక్క మార్గం ఒక్కొక్క నంబర్తో పిలుస్తాము. అలా అన్నిటికంటే పెద్ద మార్గం ఏదంటే ఇన్లాండ్ వాటర్వే 1, దాదాపు 1620 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడికి పోతుంది అంటే యూపీ ప్రయాగ్రాజ్ నుండి మనకి వెస్ట్ బెంగాల్ హల్దియా వరకు పోతుంది. అలా ఇన్లాండ్ వాటర్ అంటే చూడండి, కొన్ని వేల కిలోమీటర్లు షిప్ ప్రయాణించి మనకు కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఈ రకంగా భారతదేశంలో దాదాపు 111 ఇన్లాండ్ వాటర్వేస్ ఉన్నాయి అధికారికంగా. సో అవి కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. అత్యంత పెద్దది ఏది ఇన్లాండ్ వాటర్వే 1. సో ఈ రకంగా దీనికి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి చేసుకోండి. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇందాక చెప్పాను నేను ప్రయాగ్రాజ్ అని చెప్పాను, ఉత్తరప్రదేశ్. ఇక్కడ అలహాబాద్ కనబడుతుందా, ప్రయాగ్రాజ్ నుండి చూడండి చునారు, వారణాసి, బక్సార్, బలిలా అండ్ నెక్స్ట్ పాట్నా, బాగల్పూర్, సాహిబ్గంజ్, ఇవన్నీ ప్రాంతాలు పోయి లాస్ట్కి ఎక్కడికి హల్దియాకి చేరుకుంటుంది. సో ఒక నది ఎన్ని పట్టణాలను కలుపుతుందో చూడండి. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రారంభమైన షిప్ వీటికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ అంత దూరం పోతుంది. సేమ్ మనకి ఏదైతే ఉంటుందో రైల్వే నెట్వర్క్ లెక్కనే లేదా రోడ్డు నెట్వర్క్ లెక్కనే నేషనల్ హైవే 1 ఎక్కడికి పోతుంది, ఆ మధ్యలో అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోతుంది కదా, ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఈరోజు మనకి మొదటి వార్త. ఇన్లాండ్ వాటర్వేస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నౌకాయాన మంత్రిత్వ శాఖ ఇటీవల కొన్ని కీలకమైన మాఫీలు చేసింది. ఇప్పటివరకు ఇన్లాండ్ వాటర్వేస్ పైన వేసే రుసుములు ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తున్నాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక వాటర్వే ఇన్లాండ్ వాటర్వేకి ప్రోత్సహిస్తారు. చాలా మంది కూడా ఈ విధానాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంది ఇన్లాండ్ వాటర్వే సపోర్ట్ అనేది, దాన్ని కూడా పెంచాలి అనే ఉద్దేశంతో చేశారు. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్
చూడండి, ఒక రైతుతో కొంతమంది ఒప్పందం చేసుకుంటారు. కాంట్రాక్ట్ అంటే ఏంటి, క్రితం కూడా మనం నేర్చుకున్నాము. రైతుకి ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి కానీ ఒప్పందం జరుగుతుంది. నీ దగ్గర ఎంత ఉంది, 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి. ఆ 10 ఎకరాల భూమిలో నాకు కావాల్సిన పంట, దానికి ఆ భూమి సపోర్ట్ చేసే పంట వరి అనుకోండి, వరి పండించాలి. ఈ భూమిలో ఏదైతే పండిస్తావో దాన్ని నేనే కొంటాను అని ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ కొనుగోలుదారు ఒప్పందం చేసుకుంటాడు. ఎవరితో? రైతుతోటి. సో అలా రైతుతో సంస్థలు కానీ వ్యక్తులు కానీ ముందే పంట వేసే ముందు ఒప్పందం చేసుకునేదే రైతు ఒప్పందం, కాంట్రాక్ట్ ఫార్మింగ్, వ్యవసాయ ఒప్పందం. ఇది ఎక్కువగా చూడండి మీకు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంటుంది. కిబుట్స్ అంటారు. కొన్ని వేల కిలోమీటర్ కోఆపరేటివ్ ఫార్మింగ్ అవన్నీ అక్కడే ఎక్కువ ఉంటాయి. కోఆపరేటివ్ ఫార్మింగ్ మళ్ళీ వేరు. సో ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటంటే రైతుకి ఇంకొక కొనుగోలుదారికి మధ్యలో జరిగే ఒప్పందం. దాని గురించి మనం ఇటీవల ఒడిషా ఆర్డినెన్స్ కూడా రిలీజ్ చేసింది, అక్కడ అమలు అవుతుంది. అలా ఒప్పంద వ్యవసాయాన్ని రైతుని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆర్డినెన్స్. దానికి సంబంధించి ఈ రోజున కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆర్డినెన్స్ అనే గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. గైడ్ లైన్స్ అంటే దానికి సంబంధించిన నియమావళి ఏంటి అని చెప్పేసి రిలీజ్ చేసింది. అందులో కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ఫస్ట్, పంట వేసే ముందే వ్యవసాయదారునికి కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో తనకి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ విషయంలో ఒప్పందం జరగాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? కనీస మద్దతు ధర. నేను మినిమం ఈ రేట్తో కొంటాను, నువ్వు పండించేది ఏదైతే ఉంటుందో ఆ పంటను నేను ఖచ్చితంగా ఈ రేటు నీకు ఇచ్చే కొంటాను. అండ్ పెరగొచ్చు, తర్వాత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పెరగొచ్చు కూడా, కానీ తగ్గడం మాత్రం తగ్గదు. ఎందుకంటే వ్యవసాయ రైతుకి కావాల్సింది ఒక భరోసా, నేను ఎంత పండిస్తానో అంత మొత్తంలో నాకు ఎంతో కొంత రావాలి, మిగలాలి అని చెప్పేసి. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ముందే చేసుకోవాలి. ఆ తర్వాత మార్కెట్ ఏవైతే ఉంటుందో మార్కెట్ ధర ఆధారంగా పెంచొచ్చు కానీ తగ్గించే అవకాశం లేదు. అది రైతుకి ప్రోత్సాహం ఇవ్వడానికి. అండ్ రెండవది, రైతు పండించే భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి పైన ఈ కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకుంటున్న కొనుగోలు ద్వారా కానీ ఒక సంస్థ కానీ ఉంది కదా, ఆ భూమి పైన తనకి ఎలాంటి అధికారం ఉండదు. అధికారం అంటే ఏంటి? ఆ భూమిలో నువ్వు గిది చేయి, గిట్ల చేయి, గట్ల చేయి అని చెప్పేసి ఈ భూమిలో నాకు వాటా ఇవ్వాలి అది అని ఏముండదు. సో భూమి తనదే, రైతుదే, పండించేది రైతే. కానీ ఇక్కడ ఒప్పందం ఏంటి? నువ్వు పండించింది నేను కొంటాను అంతే. అలాంటి కొనుగోలుదారికి ఆ భూమి పైన ఎలాంటి అధికారం ఉండదు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో ఆ కొనుగోలుదారు ఒకవేళ తీరా పంట పండిన తర్వాత కొనలేదు అనుకోండి, హ్యాండ్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేయొచ్చు? ఆ రైతు దాన్ని తనకు మాత్రమే అమ్మానం లేదు. ఒకవేళ కొనుగోలుదారు తనకి దగ్గర నుండి సామాను కొనకపోతే తను ఈ పండించిన మొత్తాన్ని మార్కెట్ కమిటీలో కానివ్వండి, బయట మార్కెట్లో కానీ ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలా అమ్ముకుంటే తనకు తక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది. ఎందుకంటే ముందుగా ఒప్పందం చేసుకునేది ఆ కాంట్రాక్ట్ ఒప్పందంతో చేసుకున్నాం, ఆ కొనుగోలుదారుతో తనతో ఎక్కువ రేట్ మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మార్కెట్లో రేట్ తక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా నష్టపోతాను. ఈ నష్టపోయిన మొత్తం ఏదైతే ఉంటుందో దానికి 150%, సింపుల్ చెప్పాలంటే పెనాల్టీ అన్నట్టు, 150% ఎక్కువ ఈ కొనుగోలుదారు కొనలేదు కదా, ఆ నష్టపోయిన ఎంతైతే ఉంటుందో ఆ నష్టపోయిన అమౌంట్ని 150% ఎక్కువగా ఈ కొనుగోలుదారు నుండి రైతు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. ఎవరి పర్యవేక్షణ చేయాలి? ఆర్డీఓ ఆధ్వర్యంలో, రెవెన్యూకి సంబంధించి ఆర్డీఓ అధికారి సమక్షంలో ఇదంతా జరుగుతుంది. అండ్ ఇంకొకటి, రైతుకి కొనుగోలుదారికి మధ్యలో ఎలాంటి విరోధాలు లేకపోతే ఎలాంటి ఘర్షణలు వచ్చినా, లేదా వాళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది రద్దయినా, ఎలాంటి అంశమైనా కూడా ప్రస్తావించాలి అంటే ఆర్డీఓ పర్యవేక్షణలోనే ఇదంతా కూడా జరగాలి. సో ఆర్డీఓ ఆఫీసర్ రావాలి, ఎంక్వైరీ చేయాలి, దానికి సంబంధించి అసలు ఏం జరిగిందో అదంతా చూడాలి. మొత్తానికి ఫైనల్గా జరిగేది ఎవరు బెనిఫిట్ అవుతారంటే రైతు పండించిన మొత్తానికి ఎంతో కొంత ఖచ్చితంగా రావాలి, తను లాస్ అవ్వకూడదు. అందుకే బయట మార్కెట్లో అమ్ముకుంటే ఏదైతే ఉంటుందో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద కొనుగోలుదారికి 100 రూపాయలకు అమ్మినాం అనుకోండి, బయట 70 రూపాయలు పలికింది, 70 రూపాయలకు అమ్మిన, ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది? 30 రూపాయలు కదా. ఈ 30 రూపాయలకి 150% ఎక్కువ ఎవరి దగ్గర నుండి వసూలు చేస్తారు? మళ్ళీ కొనుగోలుదారు నుండి ఆర్డీఓ వసూలు చేసి రైతుకి ఇవ్వాలి. ఈ రకంగా ఒప్పంద ఫార్మింగ్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్, కీలకమైన గైడ్లైన్స్ నేను చెప్పాను. సో మెయిన్స్లో ఎకనామిక్ డెవలప్మెంట్లో దీనికి సంబంధించి ఖచ్చితంగా మెయిన్స్లో ఒక బిట్ వస్తుంది, ఒక ఎస్ఏ లాగా వస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఇటీవల ఒడిషా ప్రభుత్వం కూడా ఒప్పంద వ్యవసాయాన్ని పర్యవేక్షించడానికి కొన్ని కీలకమైన గైడ్లైన్స్ రిలీజ్ చేస్తూ ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, సో తీవ్రవాదులు, సో చాలా డేంజరస్. ఐఎస్ఐఎస్ అనే సంస్థ ప్రపంచాన్ని వణికిచ్చింది చాలా రోజులు.
ఇప్పుడు కొంచెం సైలెంట్లో ఉంది ఓపెన్గా చెప్పాలంటే. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఇరాక్, సిరియా రెండు ప్రాంతాల మధ్యలో ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని అక్కడ నుండి తీవ్రవాద చర్యలు చేసే సంస్థ. సో ఇటీవల యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి భారతదేశానికి కొన్ని కీలకమైన ప్రికాషన్ చెప్పింది. భారతదేశంలోని కేరళలో మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కనీసం 150 మంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఏదో ఒక తీవ్రవాద చర్యకి కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వానికి కొన్ని కీలకమైన అంశాలను ఈ న్యూస్ని ఇచ్చింది, ప్రికాషన్ ఆటోమేటిక్గా. సో గవర్నమెంట్ ఈ రెండు రాష్ట్రాలపైన ఫోకస్ చేయాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు నిజంగానే ఉన్నారు అని చెప్పేసి. సో ఇలాంటి ఒక అంశం వచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, ఆ సంస్థ భారతదేశంలో ఉన్నది ఏదైతే ఉన్నారో ఈ తీవ్రవాదులు ఐఎస్ఐఎస్ వాళ్ళే. కానీ ఐఎస్ఐఎస్కి అనుబంధ సంస్థలు చాలా ఉంటాయి. ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ సంస్థ. ఇది తీవ్రవాద సంస్థ. ఇది దీనికి కింద పనిచేస్తుంది, ఐఎస్ఐఎస్ కింద పనిచేసే అనుబంధ రంగాలు అన్నట్టు, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అన్నట్టు. ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. దీనికి సంబంధించిన తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కడెక్కడ ఏ దేశాలు జరుగుతాయి అంటే పాకిస్తాన్లా, ఆఫ్ఘనిస్తాన్లా, బంగ్లాదేశ్లా, ఇండియాలా, నేపాల్లా, ఈ దేశాలల్లో ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఐఎస్ఐఎస్ యొక్క అనుబంధ సంస్థ. ఎందుకు మరి ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నారంటే ఇటీవల ఈ ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ సంబంధించి దాని యొక్క చీఫ్ ఆసిన్ ఉమర్ అనే ఒక తీవ్రవాదిని కాల్చి చంపడం జరిగింది. దానికి నిరసనగా ప్రస్తుతం ఉన్న ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ చీఫ్ ఒసామా అహ్మద్ సో ఇతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి ఒక 4-5 దేశాలలో వీరికి సంబంధించి కొంతమందిని పంపడం జరిగింది. అంటే బాంబులు పెట్టడం కానివ్వండి, మానవ బాంబులు పెట్టుకోవడం కానివ్వండి, అలాంటివి చేస్తారు. సో ఈ రోజు ఇండియాలోని 2 రాష్ట్రాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. అండ్ ఇంకోటి చూడండి, రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం ఐఎస్ఐఎస్ కెకు అనే సంస్థ, అండ్ ఐఎస్ఐఎస్ కోరా అనే సంస్థ, అండ్ లష్కరే ఇస్లాం అనే సంస్థ. ఇవి 3 కూడా ఎక్కువగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కేంద్రంగా పనిచేస్తాయి. ఐఎస్ఐఎస్ కోరా, ఐఎస్ఐఎస్ కెకు, లష్కరే ఇస్లాం అనే సంస్థలు ఇవన్నీ తీవ్రవాద సంస్థలు. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, మనం క్రితం క్లాస్లో 1 వీక్ బ్యాక్ ఒక తీవ్రవాదిని ఇటీవల యుఎన్ఓ అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది అన్నాను. నూర్ వాలీ మహమ్మద్ అని చెప్పాను. చూడండి, ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాను. నూర్ వాలీ మహమ్మద్ నడుపుతున్న సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ తెహ్రీకి తాలిబాన్ అనే సంస్థను తీవ్రవాద సంస్థగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల యాక్టివ్నెస్ ఎక్కువ పెరిగింది. భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఇది యాక్టివ్గా పనిచేస్తుంది. సో ఏది ఏమైనా కూడా ఐఎస్ఐఎస్ యొక్క అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు దాని అనుబంధ సంస్థ అయిన ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ సంస్థ యొక్క కొంతమంది తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు, వాళ్ళు ఇండియాలోని కేరళ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో తీవ్రవాదులు దాదాపు 150 మంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒకటి వార్త కూడా మనకి ఈరోజు వార్తలు నిలిచింది. అమరీందర్ సింగ్ సో తన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో చాలా ఏళ్ళు పనిచేశాడు, ఒక అద్భుతమైన అధికారిగా పనిచేశాడు. అండ్ గుర్తుంచుకోండి, పంజాబ్ ప్రాంతం నుండి చాలామంది ఇండియన్ ఆర్మీ కోసం పనిచేస్తారు. భారతదేశంలో సైనికుల్లో కనీసం ప్రతి 5గురిలో ఒక సిక్కు అనే ఉంటారు, అది కూడా తక్కువ, ఇంకెక్కువ ఉంటారు. సో అమరీందర్ సింగ్ ప్రస్తుతం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం. సో అద్భుతమైన మేధావి, కాంగ్రెస్ని ఇప్పుడు ఆ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మార్చాడు. అలాంటి అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని 2 ప్రాంతాలు, ఒకటి అమృత్సర్, 2 లుధియానా, ఈ 2 ప్రాంతాలకి కూడా
వాటర్ సప్లై కల్పించడానికి కెనాల్ వాటర్ సప్లై విధానాన్ని తీసుకొచ్చాడు. కెనాల్ వాటర్ సప్లై ప్రాజెక్ట్. కెనాల్ అంటే కాలువల ద్వారా ఈ 2 సిటీలకి వాటర్ సప్లై ఇవ్వడానికి దాదాపు క్యాబినెట్ నిర్ణయం ఎంత ఆమోదించింది అంటే $285 మిలియన్ కింద, అంటే దాదాపు భారతదేశ కరెన్సీ ప్రకారం చూస్తే 2,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో ఎవరెవరు భాగస్వామ్యం చేస్తారంటే పంజాబ్ ప్రభుత్వము 30% అండ్ వరల్డ్ బ్యాంక్ 70%, ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్గా పంజాబ్లోని అమృత్సర్ మరియు లుధియానా 2 ప్రాంతాల్లో కూడా కెనాల్ ఆధారంగా ఆ ప్రాంతాల్లో ఆ సిటీలో నివసించే ప్రజలకి కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి వాటర్ సప్లై ఇచ్చే ఒక పథకానికి శ్రీకారం చుట్టారు. అలా ఈరోజు వార్తల నుంచి కెనాల్ బేస్డ్ వాటర్ సప్లై కింద ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఒప్పందం కుదుర్చుకుంది అంటారు? పంజాబ్. నెక్స్ట్, సో ఈ కామర్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ కామర్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాము, ఐఫోన్ అని, ఫోన్స్ అని, లేకపోతే రకరకాల ఐటమ్స్ ఆన్లైన్లో పెడతా ఉంటాము. ఆన్లైన్ల విధానంలో ఇటీవల వస్తున్న మార్పుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చూడండి ఇటీవల ఒక కీలకమైన చట్టాన్ని అమలు చేసింది. వినియోగదారుల హక్కుల చట్టం 1986 ఉండే. వినియోగదారుల హక్కుల చట్టం 1986. ప్రతి కన్జ్యూమర్కి కూడా హక్కులు ఉంటాయి, కొన్ని వాళ్ళని కాపాడాలి, ఆ వస్తువు పైన వారికంటూ కొంచెం నమ్మకం ఉండాలి, ఆ వస్తువుకు సంబంధించి పర్ఫెక్ట్ క్వాలిటీ విషయంలో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి వినియోగదారులకు సంబంధించి అన్ని హక్కులను కాపాడే సంస్థ చట్టము 1986. దాని స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇంకొక చట్టాన్ని తీసుకొచ్చింది. వినియోగదారుల హక్కుల చట్టం 2019లో వచ్చింది, రాష్ట్రపతి యొక్క సంతకం అయిపోయింది, చట్టంగా మారింది. దాన్ని జూలై 2020 నుండి అమల్లోకి తెచ్చింది. అని గుర్తుంచుకోండి, 2020 జూలై నుండి అమల్లోకి వచ్చిన వినియోగదారుల హక్కుల చట్టం ఏ సంవత్సరం అంటాడు? 2019. సో చట్టం అవడం ఒకటి ఉంటుంది, చట్టాన్ని అమలు చేయడం ఒకటి ఉంటుంది. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు. చట్టం అనేది ఏ రోజు నుండి అయితే అమలవుతుందో ఆ రోజు నుండి కన్సిడర్ చేస్తారు. సో ఈ రోజు నుండి అమలైంది. సో దీని ప్రకారంగా కొన్ని వినియోగదారులకి నమ్మకాన్ని కలిగించడానికి, వారి యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల గైడ్లైన్స్ ఇస్తుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఈ కామర్స్ విషయంలో వినియోగదారులకి ఇంకా ఎక్కువ నమ్మకాన్ని కలిగించడానికి ఒక వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువు ఎక్కడ ఉత్పత్తి అయింది, ఆ ఉత్పత్తి అయిన దేశం పేరు, దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్, వారంటీ, గ్యారంటీ, అవన్నీ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ప్రోడక్ట్ పైనే మెన్షన్ చేయాలి. ఈ కామర్స్ సంస్థలు దానికి సంబంధించి మెన్షన్ చేయాలి. ఇకపైన ఆ కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఏ దేశంలో అది ఉత్పత్తి అయింది, దాని వారంటీ ఏంటి, గ్యారంటీ, ఎలాంటి విధానాలు అవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ పైనే మెన్షన్ చేయాలి. దీన్ని బట్టి కన్జ్యూమర్ కూడా ఆలోచిస్తాడు, ఇది ఏ దేశంలో ఉత్పత్తి అయింది, మన్నికి అయిందా కాదా. చైనా లాంటి వస్తువులు ఉన్నాయి అనుకోండి, సింపుల్గా స్కిప్ చేయొచ్చు. కాబట్టి మన దురదృష్టం ఏంటంటే చాలా వస్తువులు చైనాలోనే ఉత్పత్తి అవుతాయి, మేడ్ ఇన్ చైనా. సో అలాంటి అంశాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక గైడ్లైన్స్ ఇచ్చింది. అదేం లేదండి, అదేంటంటే వస్తువుకు సంబంధించి ఏ ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఆ డీటెయిల్స్ గిట్ట లేవనుకోండి, ఆ సంబంధిత కంపెనీ, ఈ కామర్స్ కంపెనీ ఏదో దానిపైన చట్టరీత్యా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా ఆ సంస్థను కూడా మూసేసే అధికారం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కామర్స్ విషయంలో వినియోగదారుని యొక్క హక్కులు కాపాడడానికి ఒక అంశం ఏ దేశంలో ఉత్పత్తి అయింది అనే అంశాన్ని ప్రస్తావించింది. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ ఈరోజు స్మార్ట్ రిస్ట్ బ్యాండ్. సో మనం చూడండి, కరోనా పరిస్థితుల కాలంలో రకరకాల పరికరాల గురించి నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క సంస్థ ఉత్పత్తి చేసిన ఇన్స్ట్రుమెంట్సే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన యాప్స్ గురించి కానివ్వండి, ఆరోగ్య సేతు అని, ఇటీవల ఒక వ్యక్తి సోను సూద్ బాలీవుడ్ నటుడు రిలీజ్ చేసిన ప్రవాసీ రోజ్గార్ యాప్ కానివ్వండి, అండ్ పరికరాలు, ఇటీవల బాక్స్ 360 అని చెప్పేసి దాని యొక్క ఉపయోగం ఏందని ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాం. కరోనా పరిస్థితుల కాలంలో వార్తలు నిలిచిన ప్రతి ఒక్క పరికరము, యాప్లు, పోర్టల్స్, వీటి నుండి బిట్స్ వస్తాయి. ఈ రోజున వార్తలు నిలిచిన అంశం ఏంటంటే స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ పేరుతో ఒక అంశం వార్తల్లో ఉంది. రిస్ట్ అంటే మణికట్టుకు పెట్టుకునే ఒక బ్యాండ్. మరి దాని యొక్క ఉపయోగం ఏంటి? ఇది COVID-19కి సంబంధించింది. సో చూడండి, ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ఏ వ్యక్తి కూడా ఇంటి నుండి బయట అడుగు పెట్టడానికి వెళ్తున్నారు కానీ భయపడుతున్నారు. మన చుట్టుపక్కల ఎంతమందికి కరోనా ఉందో, ఎంతమందికి కరోనా లక్షణాలు లేకుండా వ్యాధిగ్రస్తులు ఉన్నారో. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే కరోనా వ్యాధి లక్షణాలు చూపించని వ్యక్తి ఎవరైతే ఉంటారో, కరోనా పాజిటివ్ ఉన్నా కూడా కొంతమంది లక్షణాలు చూపించలేదు, వాళ్ళు అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళకు లక్షణాలు చూపించకుండా వారి నుండి వ్యాధి వేరే వాళ్ళకి సంక్రమిస్తుంది. అలా సంక్రమించినాక వాళ్ళకు లక్షణాలు కనబడవచ్చు. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడమే ఈరోజు డేంజర్. సో అలా
మనం రద్దీ ప్రాంతాల్లోకి వెళ్ళాలన్నా, లేదా షాపింగ్ మాల్స్ కానివ్వండి, లేదా ఎక్కువ గుంపులు ఉండే ప్రాంతాలకు వెళ్ళాలంటే ఆ ప్రాంతాలను మనల్ని అలర్ట్ చేయడానికి, ఆ ప్రాంతంలో ఎంతమందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయి, ఏ రకంగా మనం వాళ్ళ నుండి దూరం పోవాలి అని చెప్పేసి అలర్ట్ చేయడానికి ఒక స్మార్ట్ బ్యాండ్ అనేది తయారు చేశారు. ఆ స్మార్ట్ బ్యాండ్ ఎవరు తయారు చేశారు, దాని యొక్క ఉపయోగం ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆ స్మార్ట్ బ్యాండ్ ఎవరు తయారు చేశారంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాగ్పూర్ సంస్థ వాళ్ళు చేశారు. సో మెడికల్ సైన్స్ అంటే ఇది వైద్యపరమైన సంస్థ. మరి దీనికి టెక్నాలజీ కావాలి కదా, ఇది జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. సో టెక్నాలజీ కావాలి, దీనికి టెక్నాలజీ ఎవరు ఇచ్చారు, ఐఐటి నాగ్పూర్. సో సేమ్ నాగ్పూర్ అండ్ ఇంకొకటి ఐఐటి జోధ్పూర్. ఈ రెండు సంస్థలు టెక్నాలజీ ఇచ్చినాయి. ఇదేంటంటే వైద్యపరమైన ఎలాంటి లక్షణాలు కనబడితే ట్రాక్ చేయాలని చెప్పేసి రూపొందించింది. అలా ఎయిమ్స్ నాగ్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి నాగ్పూర్ ఈ సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తాయి అదే స్మార్ట్ బ్యాండ్. అలా చేతికి పెట్టుకొని మనం మంది మధ్యలోకి వెళ్తే సేమ్ ఆరోగ్య సేతు ఎలాగ పనిచేస్తుంది, దూరం అలాగ పనిచేస్తుంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతమందికి కోవిడ్ లక్షణాలు ఉన్నాయి, ఎంతమంది కోవిడ్ బారిన పడ్డారో అలాంటి వాళ్ళని చూసి ఒక మనకు సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. ఆటోమేటిక్ మనం ఏం చేస్తాము, దూరంకి వెళ్తాము. సో ఇలాంటి ఒక అంశాన్ని ఈ రోజున వార్తలు ఇచ్చింది. ఎవరు రూపొందించారంటే ఎయిమ్స్. ఓకే, నెక్స్ట్. సో కోవిడ్-19 లా ల్యాబ్, కోవిడ్-19 లా ల్యాబ్ ఈ పేరుతో గూగుల్ కొట్టండి, మీకు ఏమొస్తుందో చూడండి. సో కోవిడ్-19 లా ల్యాబ్ కీవర్డ్ ఏంటి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక సెంటెన్స్లో కానీ ఒక పదంలో కానీ కీవర్డ్ చూడండి. లా అంటే చట్టము, సో చట్టానికి సంబంధించింది అన్నట్టు. ఎలా ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ రోజున కరోనా పరిస్థితి ఒక్క దేశాన్ని మాత్రమే గడగడలాడించట్లేదు, ప్రపంచమంతా కరోనా ఏకంగా గడగడలాడిస్తుంది. సో అలా ఒక ప్రాంతంలో ఎక్కువ కేసెస్ రావచ్చు, ఒక ప్రాంతంలో తక్కువ కేసెస్ రావచ్చు, కానీ ప్రతి ఒక్క ప్రాంతంలో మాత్రం కరోనా అనేది ఉంది. సో ఇలాంటి కరోనాని కట్టడి చేయడానికి, కరోనా బారిన పడకుండా జనాలను కాపాడడానికి ఒక్కొక్క దేశం ఎలాంటి చట్టాలను అమలు చేస్తోంది, ఏ రకంగా వ్యక్తులకు వ్యాధి వ్యాపించకుండా కాపాడుతోంది అని చెప్పేసి రూపొందించిన ఒక పోర్టలే కోవిడ్-19 లా ల్యాబ్. అండ్ గుర్తుంచుకోండి, రీసెంట్గా మనకి మార్చిలో ఉధృతి పెరిగింది, కరోనా ఉధృతి. మార్చిలో మనం 22 మార్చి జనతా కర్ఫ్యూ అని చెప్పేసి వేసుకున్నాం, ప్రతి ఒక్కరు ఇళ్ళకి వెళ్ళి బయటికి రాకుండా. ఆ తర్వాత లాక్డౌన్ అనేది వచ్చింది. అంటే మార్చి నుండి మనకు సివియారిటీ పెరిగింది. ఈ సివియారిటీ పెరిగినాక భారత ప్రభుత్వం ఏ చట్టాన్ని ప్రయోగించింది, ఒక పురాతన చట్టాన్ని ప్రయోగించింది, అమల్లో లేని చట్టం. బ్రిటిష్ కాలంలో బాంబే ప్రాంతంలో బ్యూబోనిక్ ప్లేగ్ వ్యాధి బారిన పడ్డ వాళ్ళను కట్టడి చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏ చట్టాన్ని అయితే ప్రయోగించిందో ఈరోజు కరోనా కోసం భారత ప్రభుత్వం అదే చట్టాన్ని ప్రయోగించింది. 4 సెక్షన్లతో కూడుకొని ఉంటుంది. ఆ చట్టం మనకు తెలుసు, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. చూడండి, ఇండిపెండెన్స్ కంటే ముందు వచ్చిన చట్టం, బ్రిటిష్ వాళ్ళు ప్రయోగించిన చట్టం. దాన్ని ప్రయోగించి ప్రభుత్వాలకు అధికారాలు పెంచింది. అంటే ప్రజలను కట్టడి చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఎక్కువ ఉండాలి, లాక్డౌన్లో బయటికి రాకుండా, సో ఇష్టం ఉన్నట్టు తిరగకుండా, అలా ప్రభుత్వాలకు అధికారాలు వచ్చినాయి. అండ్ అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వాలు ఏం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. అండ్ ఇంకోటి చూడండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దీని ఆధారంగా భారత ప్రభుత్వం కోవిడ్-19 జాతీయ విపత్తుగా ప్రయోగించింది. విపత్తు అంటే ఆస్తి నష్టము, ప్రాణ నష్టం అన్నీ జరిగినాయి. అండ్ WHO వరల్డ్ ఎమర్జెన్సీని ప్రయోగించింది. సో ఇలా ఒక దేశము, ఎగ్జాంపుల్ ఇండియా, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, NDMA అండ్ ఫేక్ న్యూస్ ఎవరన్నా ప్రచారం చేశారనుకోండి, దానికోసం ఒక చట్టము. అలా రకరకాల చట్టాలను ప్రయోగించి కోవిడ్కి మన భారత ప్రభుత్వం రెస్పాండ్ అయింది. అలా ప్రపంచంలోని ప్రతి దేశము కూడా కోవిడ్-19కి ఎలా రెస్పాండ్ అవుతోంది, ఏ చట్టం ప్రయోగిస్తున్నాయి, ఇండియాలో ఈ చట్టాలు, ఆస్ట్రేలియాలో ఏ చట్టాలు, పాకిస్తాన్లో ఏ చట్టము, అమెరికాలో ఏ చట్టం, అలా ఒక్కొక్క దేశం ఈ కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని ఏ చట్టాలు ప్రయోగించాయో అవన్నీ కలిపేసి ఒక చిట్టా రూపొందించి ఆ చిట్టాగా ఒక పోర్టల్ని ప్రారంభించింది. ఎవరు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జెనీవా హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది, స్విట్జర్లాండ్. అండ్ దీంతో ఇంకొక సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సంస్థలు పనిచేస్తాయి, దీనికి ఇంకొక సంస్థ చేయూతనిచ్చిన సంస్థ ఏంటంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో WHO మాత్రం గుర్తుంచుకోండి, WHO ఆధ్వర్యంలో కోవిడ్-19 లా ల్యాబ్ అనే ఒక పోర్టల్ ఆర్ వెబ్సైట్ ప్రారంభమైంది. అందులో ఒక్కొక్క దేశం కోవిడ్-19 సంబంధించి ఏ చట్టాన్ని ప్రయోగిస్తుందో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో ఇండియాలో ఈ చట్టాలు ఉంటాయి అన్నట్టు. సో అలా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు. తరచూ మన వార్తలో చూస్తున్నాం ప్రకాష్ జవదేకర్ గారి గురించి, ప్రకాష్ జవదేకర్ గారు. సో పర్యావరణ సంబంధిత అంశాలన్నీ తన హయాంలోకే వస్తాయి.
మనం చూడండి, ఇందాక నేను అంతర్గత జల రవాణా అన్నాను. ఒక ఉత్పత్తి ప్రాంతం నుండి గమ్యానికి చేరాలంటే చాలా సిటీలు దాటాలి, రాష్ట్రాలు దాటాలి ట్రాన్స్పోర్టేషన్ అనేది. అలా ఇంతకుముందు అంతర్గత జల రవాణా చర్చించాం. ఇప్పుడు రోడ్డు ట్రాన్స్పోర్ట్ విషయానికి వద్దాం. రోడ్డు ట్రాన్స్పోర్ట్లో చూడండి, ఒక వస్తువు ఉత్పత్తి నుండి వేరే ప్రాంతానికి దాన్ని పంపించాలంటే రాష్ట్రాల గుండా పోతుంది. ఒక్కొక్కటి 4-5 రాష్ట్రాలు 5-6 రాష్ట్రాల నుండి పోయి గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలా ప్రతిసారి వెహికల్ని ఆపడము, దానికి సంబంధించి పర్మిట్లు అవన్నీ చేస్తే గమ్యం అనేది లేట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా నాణ్యత తగ్గిపోతాయి, డ్రై అవ్వడం అలా ఇలా. ముఖ్యంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అటవీ ఉత్పత్తులు, బ్యాంబూ, టింబర్ లాంటివి. ఇలాంటి వాటిని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి ఆన్లైన్ పాస్ తీసుకుంటే చాలు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. జిఎస్టీ లాంటివి అన్నీ కూడా, జిఎస్టీ లాంటిది ఇది కూడా, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఒక పర్మిట్ అన్నట్టు. అలా ఒక అంశం ఏంటంటే నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ పేరుతో ఒక పాస్ ఇస్తారు ఒక వెహికల్కి. అందులో టింబరు, బ్యాంబూని ఉంచుతారు. దాన్ని ఏ ప్రాంతం ఏ ప్రాంతానికి పోవాలి, మధ్యలో ఎవరు కూడా అబ్జెక్షన్ చేయొద్దని. కావాలంటే తనిఖీలు చేయొచ్చు పోలీసు వాళ్ళు కానీ, వీళ్ళు అందులో ఉంది ఏంటి స్మగుల్డ్ కూడా అవి చూడొచ్చు. కానీ దీని యొక్క గమ్యస్థానానికి వెళ్ళే వరకు ఎవరు కూడా దాన్ని ఆపడం కానీ అలా చేయకూడదు. అలా పైలట్ ప్రాజెక్ట్ కింద 2 రాష్ట్రాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి మధ్యప్రదేశ్, 2 తెలంగాణ స్టేట్. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది బ్యాంబూ, టింబర్ లాంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి మరియు దాంతోపాటు 2 రాష్ట్రాల పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తారు. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడైనా సక్సెస్ అయితే దేశం అంతా అమలు చేస్తారు అన్నట్టు సింపుల్గా. అలా ఈ రోజున ఒక అంశం నిలిచింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ గారు దీన్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్, బీమారో పేడోంకే లియే. పేడో అంటే చెట్టు, బీమారో అంటే జబ్బు పడ్డ చెట్ల కోసం. జబ్బు పడ్డ చెట్లకు వైద్యం అందించడానికి, జబ్బు పడ్డ చెట్లు. సింపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఎవరికైనా వ్యక్తికి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏముంటుంది, ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేస్తారో అంబులెన్స్ వస్తుంది, ఆ వ్యక్తిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోతుంది. కానీ ఇక్కడ చెట్లను ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోరాదు. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ వ్యక్తి స్థానంలోనే ఒక చెట్టును ఉంచుకోండి. చెట్లకు కూడా తరచూ ఆకులు రాలడము, లేదా పురుగుల బారిన పడడం కానివ్వండి, రకరకాల జబ్బుల బారిన పడి దానికి సంబంధించి క్షీణించే పరిస్థితులు ఉంటాయి. అలా జబ్బు పడ్డ చెట్లు క్షీణిస్తున్న దశలో ఉన్న ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సంబంధికులు, దాని చుట్టుపక్కల పరిసరాలు ఉండేవారు, అరే ఈ చెట్టు ఎండిపోతుంది, ఏమో అవుతుంది, దీని లోపల క్షీణిస్తుంది, దీని ఏదో జబ్బు బారిన పడ్డని చెప్పేసి ఎవరైనా సరే ఫోన్ చేశారనుకోండి, ఒక అంబులెన్స్ వస్తే దానికి సంబంధించి ఏం జరిగిందని చూస్తే దానికి ఒక కావాల్సిన మందులు కానీ మనం పెట్టేసి పోతుంది అన్నట్టు. సో ఈ రకంగా ఒక అంబులెన్స్ సిస్టము జబ్బు పడ్డ చెట్ల కోసము ఇటీవల వార్తలోకి వచ్చింది. అది ఎక్కడ అంటే చండీగఢ్ ప్రాంతంలో పర్యావరణ శాఖ గారు రిలీజ్ చేశారు. పర్యావరణ శాఖ హయాంలో ఇది నడుస్తుంది. సో చండీగఢ్ ప్రాంతంలో జబ్బు పడ్డ చెట్లకి వైద్యం ఇవ్వడానికి అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించారు. సో ఇదే అంబులెన్స్, ట్రీ అంబులెన్స్ అంటారు. ట్రీ అంబులెన్స్, సేవ్ ట్రీ సేవ్ ఎర్త్, అలా చండీగఢ్ ప్రాంతంలో ప్రారంభమైంది. సో ఒక చెట్ల కోసం అంబులెన్స్ వ్యవస్థ అనేది చండీగఢ్లో మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. అలా జబ్బు పడ్డ వ్యక్తులకి కాదు, జబ్బు పడ్డ జంతువులకు కాదు, జబ్బు పడ్డ చెట్లకి ఒక అత్యవసర సర్వీసులు ఇచ్చే అంబులెన్స్. ఎవరైనా ఫోన్ చేస్తే వస్తుంది, వైద్య సదుపాయం చేస్తుంది, పోతుంది. ఇలా ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఆర్బీఐ సైన్స్ $400 మిలియన్ కరెన్సీ స్వాప్ అంటారు. కరెన్సీ స్వాప్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. కరెన్సీ స్వాప్ మీరు చూడండి, ఏదైనా టీవీలో కానీ లేకపోతే ఏదైనా టెక్నాలజీలో కానీ స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. స్వాప్ అంటే ఏంటి, దీని ప్లేస్లో 2 ఉన్నాయనుకోండి, రెండింటి మొదలు స్వాప్ జరుగుతుంది. దీని ప్లేస్లోకి ఇది వస్తుంది, దీని ప్లేస్లోకి ఇది వస్తుంది. సేమ్ ఇప్పుడు కరెన్సీ స్వాప్ అంటే ఏంటి, సింపుల్గా ఇదే విధానంలో చెప్పుకుందాం. ఎగ్జాంపుల్, ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఇటీవల ఏ దేశాలకు మధ్యలో జరిగింది అంటారు. ఇండియా అండ్ శ్రీలంక కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఎంతకు జరిగింది అంటారు. $400 మిలియన్ జరిగింది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, కరెన్సీ స్వాప్ కంటే ముందు ఇండియా శ్రీలంక మధ్యలో కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. అదేంటి, కచ్చతీవ్ ఐలాండ్లో చేపలకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి ఇటీవల జరుగుతూ ఉంది. సో ఇటీవల ఈ కరెన్సీ స్వాప్ అనేది ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్, భారతదేశం దగ్గర శ్రీలంకకు సంబంధించిన కరెన్సీ ఉంటుంది, శ్రీలంక దగ్గర ఇండియాకి సంబంధించిన కరెన్సీ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంక ఆర్థిక పరంగా చాలా దెబ్బతిన్నది. ఈస్టర్ దాడులు జరిగినాయి ఒకప్పుడు, రీసెంట్, అది కూడా 1 ఇయర్ అనుకోండి. అలా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతిన్నది. ఇలా దెబ్బతిన్న శ్రీలంక ఇండియాని రిక్వెస్ట్ చేసింది, మన ఇద్దరం కరెన్సీ స్వాప్ చేసుకుందాము అని చెప్పేసి. అలా కరెన్సీ స్వాప్లో భాగంగా ఇండియా దగ్గర ఉన్న శ్రీలంక కరెన్సీని శ్రీలంకకి ఇస్తుంది.
శ్రీలంక దగ్గర ఉన్న ఇండియా కరెన్సీని ఇండియాకి ఇస్తుంది. ఆటోమేటిక్గా ఎవరి కరెన్సీ వాళ్ళకి చేరినాయి అనుకోండి, వాళ్ళు ఇక ఫారెన్ కానివ్వండి, వేరే ఏమైనా గూడ్స్ కానివ్వండి, ఆ దేశాల్లో కావాల్సిన అవసరాలు కానీ తీర్చుకోవడానికి చేస్తాయి. అలా ఇటీవల కరెన్సీ స్వాప్ అనే అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇండియా, శ్రీలంక. ఎంతకు జరిగిందంటే $400 మిలియన్ జరిగింది. అంత వాల్యూ తోటి కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అండ్ ఇంకోటి చూడండి, ఏ సంస్థల మధ్య జరిగిందంటే భారతదేశం నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ విషయంలో ఎప్పుడైనా ఆర్బీఐ చూసుకుంటుంది. మరి శ్రీలంకకు సంబంధించి శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మధ్యలో జరిగింది. ఈ రకంగా ఒక అంశం అనేది వార్తల నుంచి రెండు దేశాల మధ్యలో. నెక్స్ట్, సో నార్త్ కొరియాకి సంబంధించిన అంశం. నార్త్ కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్. సో నార్త్ కొరియా అంటే గుర్తుకొచ్చేది ఎవరికైనా కళ్ళ మూసుకుంటే ఒకరే గుర్తుకొస్తారు, కిమ్ జోంగ్ ఉన్. సో ఒక చెప్పాలంటే ఇప్పుడున్న ప్రాంతంలో ఇప్పుడున్న ప్రపంచ దేశాల నాయకులు అత్యంత క్రూరుడు అనుకోవచ్చు. కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా అధ్యక్షుడు ఉన్నాడు. సో ఇటీవల అనుకుంటారు భారతదేశానికి నార్త్ కొరియాకి మధ్యలో ఒక వాణిజ్యం జరిగింది. వాణిజ్యం అంటే ఏంటంటే వీరిద్దరి మధ్యలో కూడా ఒక విషయంలో సంబంధం ఏర్పడింది. అది దేని గురించి? మధ్యవర్తి ఎవరంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే భారతదేశాన్ని రిక్వెస్ట్ చేసింది. ఏం రిక్వెస్ట్ చేసింది? మీ దగ్గర ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. ట్యూబర్క్యులోసిస్ అంటే యాంటీ ట్యూబర్క్యులోసిస్, క్షయవ్యాధి అంటాం మనం. క్షయవ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటారు కదా, రకరకాల మందులు వేసుకుంటారు కదా. ఆ డ్రగ్స్ని యాంటీ టు ద ట్యూబర్క్యులోసిస్ అంటే యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ అంటాము. ఆ యాంటీ ట్యూబర్క్యులోసిస్ భారతదేశం దగ్గర అద్భుతంగా ఉంటాయి, చాలా ఉంటాయి పెద్ద మొత్తంలో. సో WHO భారతదేశం దగ్గరికి వచ్చేమందంటే మీ దగ్గర యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ఆ డ్రగ్స్ని వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క దేశం ఏదైతే ఉంటుందో ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్కి మేము సరఫరా చేయాలి. మీ దగ్గర ఉన్న డ్రగ్స్ని ఈ రోజున నార్త్ కొరియాకి సరఫరా చేయండి. ఎందుకు నార్త్ కొరియా కంటే నార్త్ కొరియాలో ట్యూబర్క్యులోసిస్ విజృంభణ దారుణంగా ఉంది. ఒక దిక్కు కరోనా, ఒక దిక్కు ట్యూబర్క్యులోసిస్. సో అలా ట్యూబర్క్యులోసిస్ బారిన పడ్డ వాళ్ళకి ఇవ్వడానికి డ్రగ్స్, యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ని మీరు ఎగుమతి చేయండి అంటే WHO రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి భారత ప్రభుత్వము యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ని నార్త్ కొరియా, ఉత్తర కొరియాకి ట్రాన్స్ఫర్ చేసేసింది, పంపింది. ఎంత విలువైన అంటే $1 మిలియన్ డ్రగ్స్ని పంపింది. సో ఈ రకంగా ఇటీవల రెండు దేశాల విదేశీ శాఖ అధికారుల మధ్యలో డ్రగ్స్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల భారతదేశము ఏ దేశానికి WHO అభ్యర్థన మేరకి యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ని సరఫరా చేసింది అంటారు. సో ఇది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అమలా శంకర్ ఎవరు తను అంటే ఒక నర్తకి, సింపుల్ చెప్పాలంటే కొరియోగ్రాఫర్, డ్యాన్సర్. చాలా బాలీవుడ్ సినిమాల్లో తన యొక్క డ్యాన్స్ చేసింది. సింపుల్ చెప్పాలంటే డ్యాన్స్ మాస్టర్గా చేసింది. సో ఈ రోజున తను చనిపోవడం జరిగింది. అమలా శంకర్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా చాలా రివార్డులు ఇచ్చింది. తన ప్రతిభకి చాలా రివార్డులు ఇచ్చి గుర్తించింది. సో ఈ రోజున చనిపోయిన వ్యక్తిలో అమలా శంకర్ గారు ఉన్నారు. అమలా శంకర్ ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి. తను ఏ రంగానికి సంబంధించిందంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ఓకే, సో తను. నెక్స్ట్ వివేక్ రామ్ చౌదరి. ఇతను భారతదేశ వైమానిక దళ కొత్త కమాండర్గా నియమితులయ్యారు. ఆగస్టు 1 నుండి తన యొక్క విధి నిర్వహణ అనేది ప్రారంభమవుతుంది. వివేక్ రామ్ చౌదరి ఇతని యొక్క డ్యూటీ ఎక్కడ చూసుకుంటారంటే లడాక్ ప్రాంతము, ఈస్టర్న్ సెక్టారు, అవన్నీ కూడా వైమానిక పరంగా చూసుకుంటారు. అండ్ లడాక్ ప్రాంతం అంటే చూడండి, ఇటీవల కాలంలో లడాక్ ప్రాంతమే ఇంపార్టెంట్. ఎందుకు? ఆ ప్రాంతంలోనే చైనా అక్సాయ్ చిన్ ప్రాంతము, గాల్వన్ లోయ ప్రాంతము, అదంతా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అదంతా ఇప్పుడు ఎవరు పర్యవేక్షించుకుంటారు? వైమానిక అంటున్న, ఆర్మీ కాదు, వైమానిక పైన ఎయిర్ ఫోర్స్ ద్వారా. ఇటీవల రఫేల్ వచ్చినాయి అనుకోండి, రఫేల్ వీళ్ళ చేతికి వస్తాయి అన్నట్టు. సో ఈ రకంగా. ఓకే, నెక్స్ట్ ఉప్పుమాగులూరి సాంబశివరావు తను ఇటీవల చనిపోయాడు. తనకు ఒక బిరుదు ఉంది. ఇతను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. బ్రాహ్మణ కోడూరు ప్రాంతం అంటారు. బ్రాహ్మణ కోడూరు ప్రాంతంలో జన్మించాడు. ఒక దళిత హక్కుల కోసం చాలా ప్రయత్నించాడు. దళిత హక్కుల కోసం చాలా ప్రయోగాలు చేశాడు. చాలా వరకు కూడా ఓటర్లకి కూడా అవగాహన పెంచాడు. ఎవరి ఓటు వారే వేయాలి, మీ ఓటు మీరే వేయాలి అని చెప్పేసి జన పార్టీ అని ప్రారంభించాడు. అండ్ ఇతనికి ఒక బిరుదు ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. తన బిరుదు ఏంటంటే ఉద్యమాల
ఉద్యమాల ఉపాధ్యాయుడు, ఇటీవల వార్తల్లో నిలిచిన లేకపోతే ఉద్యమాల ఉపాధ్యాయుడు అనే బిరుదాంకితుడు చనిపోయారు. తన పేరేంటి అంటారు? ఉప్పుమాగులూరి సాంబశివరావు. సో సాంబశివరావు అని గుర్తుంచుకోండి. అలా ఈరోజు వార్తలో చనిపోయిన వ్యక్తి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో చాలా వరకు దళిత హక్కుల కోసం పోరాడాడు, బహుజన హక్కుల కోసం పోరాడాడు, మరియు దాంతోపాటు వెనుకబడిన కులాల కోసం పోరాడారు. అండ్ అందుకే తను చేసిన ఉద్యమాలన్నింటినీ గుర్తించి తన జీవితం అంతా కూడా చాలా ఉద్యమాలు చేశారు. అందుకే తను ఏమనంటే ఉద్యమాలకే ఒక ఉపాధ్యాయుని రూపమిస్తే తనే ఆ ఉపాధ్యాయుడు అని చెప్పేసి చాలామంది కీర్తిస్తారు. అలా ఇటీవల చనిపోయిన వ్యక్తి ఉప్పుమాగులూరి సాంబశివరావు గారు. సో ఈ రకంగా ఇతను వార్తలు నిలిచారు. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. అండ్ రేపటి క్లాస్లో రిమైనింగ్ అంశాలు కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి. అవి రేపటి టాపిక్స్తో లింక్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ.